హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వి సుబ్బారావు. అయితే ఈరోజు నేను దొమ్మేరులో హాస్టల్లో ఉన్నాను కదా. ఆ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వీడియో తీశాను. సో ఈ వీడియో చివరి కూడా ఒక ప్రశ్న అడుగుతాను. మొన్న మొన్న 3వ తారీఖున అడిగిన, అదే సెప్టెంబర్ 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖున అడిగిన చివరి ప్రశ్న దావీదు గురించి అడిగాను. చూసి విని మరి ఒకసారి చెప్పండి. అలాగే పాట పాడాను కదా, ఆ పాట ఎలా ఉంది ఏంటో అని అడగలేదు. ఆ పాట చివర వాక్యం చెప్పాను. దాని తర్వాత చివర దావీదు గురించి ఒక ప్రశ్న అడిగాను. అది చెప్పండి. మరి ఇప్పుడు ఈ వీడియో చివరిలో కూడా ఒక ప్రశ్న అడుగుతాను, అది కూడా చెప్పండి దయచేసి. ఓకే, కామెంట్ రూపంలో చెప్పండి. మీ సమాధానం కోసం ఎదురుస్తూ ఉంటా. 2 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. దేవుని పాటలు పాడే వారిని నేను పెంచండి. నా బిడ్డలు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. ఎందుకంటే దావీదు అంటాడు, అతడు చిరంజీవి యగును, అతడు నా జనుల ప్రార్థన నా బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఉమ్మడి రాష్ట్రాల దివ్యాంగుల చర్చా వేదిక శ్రీనివాసులు లింకు స్థానికంగా అడగండి. #disability #disability awareness #EICC #Congress #manifesto కాంగ్రెస్ హామీ స్థానిక సంస్థల్లో వికలాంగులకు https://youtube.pe/AR-1U. మనలో 2 ఉండాలండి. 2 గుణగణాలు మనలో ఉండాలి. మొదటిది ఏంటి తెలుసండి? మనం అర్పించిన అర్పణం అంటండి పరిస్థితిని ఏం చేస్తుందంట? మారుస్తుందంట. అలాగే మన ప్రభు కోసం చేసిన త్యాగం కూడా మన స్థితిగతులన్నిటినీ కూడా మార్చేస్తూ ఎప్పుడు మనం ఊహించలేని స్థితిలోనికి తీసుకుని వెళ్తుందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను 2 వ్యక్తుల గురించి నేను ఈ రోజు మీకు తెలియజేయాలి. ఎందుకంటే ఎవరి ఘనత వారికి వెళ్ళాలి. మన మధ్య నందిని ఉంది, మీ అందరికీ తెలుసు కదండి. తెలుసా మీ అందరికీ? మీరెవ్వరూ కూడా దేవుని సేవకుడు ఏం తింటున్నాడని ఆలోచించేవారు లేదు. మీరందరూ కూడా అలా ఆలోచిస్తే మేము ఈ రోజు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళం. ఎవ్వరికి కూడా హేళనగా ఉండేవాళ్ళము కాదండి. ఈ రోజు దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధానంలో నేను మీకు తెలియజేస్తున్నాను. కుమార్తెకి ఏ ఆధారం లేకపోయినా కానీ నా సేవకులు ఏం తింటారు, నా సేవకులు ఎలా ఉన్నారని సేవకుల కోసం ఆ బిడ్డ ఆలోచిస్తాను. నేను దేవుని వాక్యం ద్వారా నా మనసులు అన్నీ ఉంటాయండి. అందరి గురించి ఎవరి భక్తి ఎంతో, ఎవరి త్యాగం ఎంతో, ఎవరి ఆత్మీయ జీవితం ఎంతో నాకు తెలుసండి. దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ కుమార్తె, ఎందుకంటే మేము చాలా మంది మోసగాడి చేతిలో పడిపోయి మోసపోయామండి. 2 సంవత్సరాల నుంచి ఆర్థికంగా వెనకబడిపోయాం. చాలా ఇబ్బందులనే కొలుగులోనికి మేము వెళ్ళిపోయాం. మెసేజ్ వే 2 న్యూస్ కృష్ణ వ్యక్తి ప్రాణం తీసిన గొయ్యి. మెసేజ్ వే 2 న్యూస్ కుండపోత వర్షం. మెసేజ్ వే 2 న్యూస్ దినాలు మనం చూడాలంటే వ్యర్థమైన మాటలు కానీ కపటమైన మాటలు కానీ మన నోట రానప్పుడు మనం మంచి దినాలు చూస్తాం. మంచి రోజు దాన్ని శిథిలం చేశాడండి. దేవుని కృప మెండుగా ఆయన మీదకి వచ్చిందండి. వారు చేయమందిన తర్వాత వారు ఎంతగానో మరి ఆ యొక్క ఆస్తి ఐశ్వర్యం పొందుకున్న తర్వాత వారందరూ కూడా బెరాకాలోయలోకి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెరాకా అనగా కృతజ్ఞతలోయ. బెరాకానికి ఏంటండి? కృతజ్ఞతలోయండి. కాబట్టి వారందరూ కూడా దేవుని జయమిచ్చిన తర్వాత, ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోలేదండి, దేవుని విడిచిపెట్టలేదండి. ఆ పాటలతోనూ తాళాలతోనూ చక్కగా ఊరేగించుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ బెరాకాలోయలోనికి వాడు వెళ్ళారు. ఈ రోజున కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారే లేదు. మన సంఘంలో కృతజ్ఞత కూడుకులు పెట్టుకునేవారే కనబడడం లేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఇంత గొప్ప రాజులు కూడా బెరాకాలోనికి వెళ్ళి దేవునికి ఏం చేసేవారు? కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించేవారండి. మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని స్పర్శము నాకు జీవమునిచ్చాను. ముద్రయేలి మీదకి యెహోవా ఆత్మ రాగా అతడు ఏం చేశాడండి? జయాన్ని పొందుకున్నాడు, మంచి భార్యను పొందుకున్నాడు,
ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. దేవునికి ఇష్టమైన స్వాస్థ్యమును కూడా ఆయన పొందుకున్నాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల రాజ్యం అంతా నెమ్మదిగా ఉన్నది. అలాగనే మరి అజర్య యాజకుడైన అజర్య మీదకి కూడా దేవుని ఆత్మ రాగానే వారు కూడా ఏం పొందుకున్నారండి? దేవుని ఆత్మను జయాన్ని పొందుకున్నారు. పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో వారు జీవించారండి. కాబట్టి వారికి ఏం కలిగిందండి? నెమ్మది కలిగింది, జయం కలిగింది, నెమ్మది కలిగింది, ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఈ రోజున ఎవరైతే భయపడుతున్నారు, ఎవరైతే దిగులు పడుతున్నారు, ఏ విషయాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో ఆ సమస్య విషయంలో ధైర్యంగా ఉండమని దేవాతి దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అజర్య మీదికి మెసేజ్ వాట్సాప్ 21 మెసేజెస్. హల్లెలూయా. అయితే ఈ వీడియోని చూసి మీరు మీరు ఆశీర్వదింపబడుదురు కాక. చిన్న ప్రార్థన చేసుకుందండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ దయ కరుణాకట సమాపరించి మమ్మల్ని రక్షించి సదాకాలం తెలియదు. సుదర్శనములు విడిచాను చూస్తున్న వారిని సుదర్శనములు విడిచాను నన్ను 30 ఫలించరా మెండారు దీవించి మీకంత మహిమ ప్రారంభం చేసింది. ప్రతి అవసరం కూడా క్రీస్తు మహేశ్వరం చేసింది. ఈ యొక్క వీడియో చూస్తున్న వారిని, వారి కుటుంబాలు ప్రత్యేకంగా వారి కావాల్సిన ప్రతి అవసరాలు, జాబులు, లోటుపాట్లు, ఇబ్బందులు, వ్యాధి బాధలు సమస్త మా కుటుంబంతో తీర్చి మీకు అంత మహిమ ప్రారంభం చేసుకుని నజరేయుడైన యేసు అత్యున్నతంలో హృదయపూర్వకంగా ప్రార్థించడికి పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అది సుదర్శనం వీడియో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు అడిగే ప్రశ్న, మరణం రుచి చూడకుండా అంటే చనిపోకుండా శరీరంతో పరలోకానికి ఆరోహణమయ్యారు. ఎంతమంది ఆరోహణమయ్యారు? వారి పేర్లు. ఇది నెక్స్ట్ వీడియోలో వీటికి సమాధానం చెప్పబడుతుంది. ఈ పోయిన నెల వీడియో తీసిన దానికి ఈరోజు తీసిన ఇంతకుముందు 3 తారీఖున అడిగిన ప్రశ్నకు సమాధానం, ఈరోజు అడిగే ప్రశ్నకి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది. మీరు సమాధానం చెప్తే. సో మీ సమాధానం కోసం ఎదురుస్తూ ఉంటాం. ఫ్రమ్ ఎంవి సుబ్బారావు, చెట్టినపాడు, ప్రభు సైకిల్ వర్క్షాప్. ఫ్రంట్ కెమెరా రికార్డ్